మంచిగా ఉందండి, చాలా బాగుంది. మంచి ప్రోటీన్ గల దోశ అండి. ఇలా చేసి పెట్టండి పిల్లలకి, చాలా బాగుంటుంది. 1 కప్పు శనగలు వేసుకోవాలి. 2 కప్స్ రేషన్ బియ్యం అండి. 2 సగం కప్పు మినపప్పు, 1/2 కప్పు అటుకులండి. 1/2 స్పూన్ మెంతులు, 1/2 కప్పు సెల్లండి. ఇట్లా కడిగేసి 4 అవర్స్ నానబెట్టుకొని మనం గ్రైండ్కి మిక్సీ కానీ గ్రైండ్కి కానీ ఏదైనా వేసుకోవచ్చు. 5 అవర్స్ అయిందండి నానబెట్టి. ఇప్పుడు మిక్సీ పట్టేస్తాము. ఏం కాదు అండి, మెత్తగా వేసుకోకూడదు, కొంచెం బరక బరక వేసుకోవాలి. బరక వేసుకుంటే దోశ అనేది కడక్ వస్తుంది మంచిగా. అంతెట్లనే వేసేసుకోవాలండి, గట్టిగా వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసేసి మిక్సీలో సరిపోతుందండి. 8 అవర్స్ బాగా నానితే పిండి బాగా పొంగుతుంది. రవ్వ వేసుకోవాలండి. రవ్వ వేసుకుంటే దోశ అనేది మనకి రోస్ట్గా వస్తుంది అన్నమాట. మెత్తగా వేసుకుంటాము అంటే వేసుకోవచ్చు, కానీ దోశ అనేది కడకు రాదు. పెట్టేసి 8 అవర్స్ నానితే పిండి బాగా పొంగుతుంది. పిండి చూడండి ఎంత బాగా పొంగిందో. 8 అవర్స్ తర్వాత ఉప్పు అండి, కొద్దిగా వంట సోడా, దీని మీద వాటర్ వేస్తే సోడా మీద ఉప్పు మీద ఇంకా పక్కను రండి. ఉల్లిగడ్డ కారంకి కొద్దిగా వేసుకోవాలి, వేయించుకోవాలండి. ఉల్లిగడ్డలు వేసేసి వేయించుకోవాలి. కొంచెం నూనెలో బాగా మగ్గాలండి ఉల్లిగడ్డ. ఒక 5 ఒట్టి మిరపకాయలండి. చాలా బాగుంటుంది ఉల్లిగడ్డ కారము. ఇట్లా చేసుకోండి, ఏమాత్రం వాటర్ వేయకూడదండి. చట్నీ అనేది చాలా బాగుంటుందండి. ఎప్పుడు పచ్చి ఉల్లిగడ్డనే వేస్తాం కదా ఉల్లిగడ్డ కారం అంటే. ఇలా వేసుకోండి. మీకు నూనెలో వేయించుకొని ఈ వేడి మీదనే కొంచెం చింతపండు రెక్కలు వేస్తాను. పండు వేసుకోవాలండి, ఒక 2-3 రెక్కలు వేసుకోవాలి. ఓకే, తీసుకుంటాను, జార్లోకి తీసుకుంటానండి. పల్లీలు వేసుకోవాలండి. ఉల్లిగడ్డ కారం చట్నీ అనుకూలం ఉండడానికే 1 స్పూను పల్లీలు వేసుకున్నాను. ఎక్కువ కొద్దిగా బొంబాయి చట్నీ కూడా చేస్తున్నాను. ఆయిల్ వేసుకోవాలి, కొంచెం జీలకర్ర, ఆవాలు, సన్న ఆవాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆవాలు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. అంటే చిన్నగా దరికిన మిరపకాయ, 1 రవ్వ ఆలు పతలాగా దరుకోవాలండి. ఆలు ఆనియన్ కట్ చేసుకున్నాం. అంతా కలిపేసి మూత పెట్టేస్తాను. మూత పెడితే ఆవిరి పడి బాగా మెత్తగా ఉడుతుంది. మూత పెట్టేస్తానండి. ఆవిరి షుగర్ వేస్తామండి, కొద్దిగా షుగర్ వేస్తాము. మేము షుగర్ వేసుకుంటేనే తింటామండి. మీరు తినకుంటే స్కిప్ చేయండి షుగరు. మాకు కలపాలండి. కరివేపాకు వస్తుందండి, కొద్దిగా పసుపు నూనెలో మగ్గితే చాలా బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టేసి చూపిస్తాం. కొంచెం వాటర్ వేసి తిప్పాలి. అదే దీనికి పోపు పెట్టాలి. ఇట్లా ఉండాలండి. దోశకు రుద్దుకోవాలి కాబట్టి లిక్విడ్గానే ఉండాలి. అంతా కలిపేసి పోపు పెట్టేస్తాను. పొటాటో చాలా బాగా మెత్తగా ఉడకాలండి. ఆలుగా శనగపిండి వేస్తాను. నూక ఉందండి, అందుకే ఫిల్టర్ చేస్తున్నాను. టమాటా పైన వేయాలి. టమాటా చిన్నగా కట్ చేసుకొని, సాల్ట్ అండి, కొంచెం నీళ్ళు లిక్విడ్ లాగానే వేసుకోవాలి. కొద్దిగా వేసి అంతా కలిపిస్తానండి. చిన్నగా తరుపుకొని స్టవ్ బంద్ చేసేసి కలిపేస్తాను. ఇంకా కొత్తిమీర వేసినాక ఇంకేం ఉడికిచ్చద్దండి. అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను. పోపు దినుసులు వేసుకోవాలండి. ఇంకా అయిపోయినాయండి. ఎర్ర చట్నీ, బొంబాయి చట్నీ దోశకి.
ఇట్లా గట్టిగానే పెట్టుకోవాలండి, హోటల్ లాగా మంచిగా వస్తాయి దోశలు. కొంచెం ఆయిల్ పడి ఇక్కడ లైన్లు ఉంటాయి కదా, ఆ లైన్లు వెంబడి ఆయిల్ వదలాలి. సైడ్లకు వదిలితే పక్కకు పోతాయి నూనె. కొంచెం ఇట్లా తిప్పుకోవాలి. తిట్టిన నుంచి దోశ అనేది పెన్నమంతా కాలదు కదా, కొంచెం ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం మందమే చేసుకోవాలండి, బాగా ఎర్రగా అయిపోతాయి. తొందరగా మంచిగా ఎర్రగైతాయి. ఇట్లా చేసుకోవాలి. కొంచెం ఇట్లా అంటే ఇట్లా మనం అంతా ఎక్కడ సైడ్ ఉందో అక్కడ పెన్నం జరుపుకుంటూ చేస్తే ఒక 2 దోశల వరకు ఇట్లా చేసుకోవాలి. తర్వాత చూడండి ఎంత ఎర్రగా, మంచిగా ఎంత ఎర్రగా అయినాయి చూడండి. దోశ ఇట్లా కలుపుకుంటూ పోయాలండి. మంచి ప్రోటీన్ దోశ అండి, మంచిగా పిల్లలకు మంచి. చూడండి ఎంత బాగా ఎర్రగా అవుతున్నాయి కదా, మంచి దోశలండి. స్టవ్ ఎక్కించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఎక్కించుకొని రుద్దుకోవాలి. ఉల్లిగడ్డ కారం అండి దోశలు మంచిగా రెడ్గా కాలుతున్నాయండి. మంచిగా ఉందండి. తొందరగా ఎర్రగైతాయండి, మంచి కడక్ వస్తాయి దోశలు. ఏదైతే బాగా ఇట్లా ఉల్లిగడ్డ కారం చూసుకుంటే చాలా బాగుంటుంది. చట్నీ లేపినాక పుయ్యాలండి, లేకుంటే అతుక్కపోతుంది. ఎందుకంటే చక్కెర వేసి ఉంటాం కదా. ఇంకా పక్క బాగా తిప్పాలండి. ఉల్లిగడ్డ కారం అండి. ఎర్రకారం చట్నీ అండి, ఉల్లిగడ్డ కారం చట్నీ ఇట్లా పూసుకొని తింటే చాలా బాగుంటుంది. తీసుకెళ్ళు. ఎంత బాగా వచ్చినాయండి, అస్సలు సూపర్ వచ్చినాయంట మా వారికి. బాగున్నాయండి. బా ఉల్లిగడ్డ కారం వల్ల ఉందండి.